హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బెల్లంతో సేమియా పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనము ఎలాంటి పండుగలు వచ్చినా సరే, లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్ సడన్గా వచ్చినా సరే, మనం తొందరగా చేసుకునే రెసిపీ వచ్చేసి సేమియా పాయసంని అందరూ తొందరగా చేసుకుంటారండి. ఈ సేమియా పాయసాన్ని అందరూ చక్కెర వేసి చేసుకుంటారు. నేను వచ్చేసి ఇప్పుడు బెల్లం వేసి చేసి చూపించబోతున్నాను. మరి ఇక ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత 1 కప్పు సేమియాని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి సేమియాని. సేమియా అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. సేమియాని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల సేమియా కలర్ అనేది అన్నీ ఒకటే కలర్లో చేంజ్ అవుతుందండి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. 2 కప్పుల నీళ్ళు వేసుకున్న తర్వాత ఇలా బాగా సేమియాని ఒకసారి బాగా మిక్స్ చేసి ఆ నీళ్ళల్లో బాగా సేమియాని ఉడికించండి. ముందుగానే ఎందుకు నీళ్ళను వేసి ఉడికిస్తున్నాము అంటే బెల్లం వేసిన తర్వాత సేమియా అనేది ఉడకదండి. అందుకోసమే ముందుగానే మనము సేమియాని ఇలా నీళ్ళను వేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోండి. సేమియా మొత్తం ఇలా బాగా ఉడికిన తర్వాత మనం 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. 1 కప్పు సేమియాకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా కలుపుతూ బెల్లం కరిగించుకోండి. బెల్లం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకోండి మధ్య మధ్యలో. ఇలా కలుపుతూ సేమియాని బెల్లంలో 1 నిమిషం పాటు ఇలా ఉడికించండి. బెల్లం మొత్తం కరిగిపోయింది కదండి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలను వేసుకోండి. పాలు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే పాలు అనేవి విరిగిపోతాయి. మరొక పక్కన మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవడం కోసము స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా, కర్బూజా గింజలు, అలాగే కిస్మిస్, ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే బాదం, జీడిపప్పు ముక్కలను వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మిగతావన్నిటిని కూడా వేసి ఫ్రై చేసుకోండి. మీరు ఇందులోకి ఎండు ఖర్జూరాన్ని కూడా చిన్నగా దంచి కూడా వేసుకోవచ్చండి. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి నేతిలో ఇలా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం పక్కన ఉడికించుకుంటున్న సేమియాలోకి మరొక కప్పు పాలను కూడా వేసుకోండి. నేను ముందుగానే 1 కప్పు పాలను వేసి ఉడికించుకున్నానండి. ఇప్పుడు మరొక కప్పు పాలను వేసుకుంటున్నాను. స్టవ్ని ఆఫ్ చేసే ముందు మనం 1 కప్పు పాలను వేసుకుంటే కనుక సేమియా పాయసం అనేది చిక్కపడదండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎక్కువసేపు ఉడికించుకోవడం వల్ల బెల్లం వేసాం కదండి, అందుకే పాలు అనేవి విరిగిపోతాయి. అందుకే ఎక్కువసేపు ఉడికించకుండా ఇలా ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, బెల్లంతో చేసుకునే సేమియా పాయసం రెడీ అండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ఇలా బెల్లం వేసి సేమియా పాయసాన్ని టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదండి, చిన్నపిల్లలకైనా సరే, ఎవరైనా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా చాలా మంచిదండి. బెల్లంతో అయితే వాళ్ళు కూడా తింటారు. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.